అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీ లివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. So let's taste, chefs. Yes. Did you taste the dish? Yeah, sure. Pakka. అన్ని ఎలిమెంట్స్ టేస్ట్ చేశారా? Yeah, sure. అయినా ఇలాగే వడ్డించాలని డిసైడ్ చేశారా? ఆ 200% కాన్ఫిడెన్స్ దెబ్బకి అది పోయింది. అది అంటే నేను అన్ని కరెక్ట్గానే టేస్ట్ చేసిన, అన్ని కరెక్ట్గానే ఉండే, మరి ఎక్కడ మిస్ అయిందని నాకు చాలా టెన్షన్ వస్తుండే నాకు. రోహిత్, నీ పేరున్న ఎప్రన్ గెలుచుకోవడం నీకు ఎంత ఇంపార్టెంట్? షెఫ్ చాలా ఇంపార్టెంట్ షెఫ్. ఎప్పుడన్నా నాకు వస్తే మా పేరెంట్స్ని డెడికేట్ చేయాలని ఉంది నాకు. వాళ్ళు ఖచ్చితంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు నేను ఇంతవరకు దూరం వచ్చినందుకు. సో రోహిత్, నాకైతే ఫిష్ బాగా కుక్ చేశారు. మీరు ఆ రసం బర్బ్లాంగ్ అని ఏం చెప్పారు? బర్బ్లాంగ్ అంటే బటర్ అండ్ వైట్ వైన్. వైట్ వైన్ని రెడ్యూస్ చేసేసి బటర్ వేసి ఇమల్సిఫై చేస్తాం, అది బర్బ్లాంగ్ సాస్. మీరు ఆ బర్బ్లాంగ్ గురించి అంత చెప్పారు, అంత మాట్లాడారు, నాకు అది మిస్సింగ్గా అనిపించింది. రోహిత్, ప్రెజెంటేషన్ అంటే ఒక క్రియేటివిటీ. టేస్ట్ వచ్చినప్పుడు ఫిష్తో పాటు ఎనీథింగ్ సిట్రిక్ ఆర్ టార్ట్నెస్ ఉండాలి. అదే రసం పుల్లదనం నువ్వు సాస్లో ట్రాన్స్ఫర్ చేయగలిగి ఉంటే ఈ డిష్ వేరే లెవెల్లో ఉంది. అన్ని ఎలిమెంట్స్తో పాటు ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేయాలి. అప్పుడు అర్థమవుతుంది ఏది ఓవర్ పవర్ చేస్తుంది, ఏది తక్కువగా ఉంది, ఏది ఎక్కువగా ఉంది అని. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్. చూద్దాం నీ పేరున్న ఎప్రిన్ దొరుకుతుందా లేదా. ఓకే, ఇంత బ్యూటిఫుల్గా డిష్ ప్రెజెంట్ చేసిన, అన్ని ఎలిమెంట్స్ నేను అనుకున్నట్టు రెడీ వచ్చిన, బట్ ఒక్క చిన్న మిస్టేక్ వల్లే డిష్ మొత్తం బ్యాలెన్స్ అంతా పోయింది. చాలా డిమోటివేట్ అయిపోయినా వెంటనే. నెక్స్ట్ హోమ్ కుక్ కిట్టి పార్టీ క్వీన్ నీతు, మీ డిష్ తీసుకురండి. సార్, ఇది వచ్చేసి గ్లూటెన్ ఫ్రీ డెజర్ట్ రైస్ ఫ్లవర్ కేక్ విత్ ఆరెంజ్ ఐస్ క్రీమ్. ఇందులో ఆరెంజ్ ఫ్లేవర్ ఉందా? ఐస్ క్రీమ్ లో ఆరెంజ్ ఫ్లేవర్ ఉందా? బోత్, రెండిట్లో ఆరెంజ్ ఫ్లేవర్. గనాష్ లో నేను ఆరెంజ్ జెస్ట్ వేసాను, ఇంకా ఐస్ క్రీమ్ లో కూడా కొంచెం జెస్ట్ వేసి చేశాను, అండ్ స్పాంజ్ కి ఆరెంజ్ సిరప్ తో సోక్ చేశాను లిటిల్ బిట్. సో ఈ ఎలిమెంట్ ఏంటి మరి? ఐస్ క్రీమ్ కింద ఉన్న ఎలిమెంట్ అది క్రంబుల్ రైస్ ఫ్లవర్ తో చేశాను షెఫ్. రైస్ ఫ్లవర్, కొంచెం రోస్టెడ్ పిస్తా అండ్ షుగర్, లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. ఓకే, రైస్ ఫ్లవర్తో కేక్ చేయడం ఒక గుడ్ థాట్ అండి. షెఫ్, ప్రెజెంటేషన్లో కొంచెం ఎక్కడో ఓవర్ అయిపోయినట్టు అనిపించలేదా? ఎప్పుడు మీరు గ్లూటెన్ ఫ్రీ ప్రోడక్ట్స్ చేస్తే ఆ ప్రోడక్ట్ డెఫినెట్గా డెలికేట్గా ఉంటుంది. లెస్ ఇస్ మోర్. మీరు ఒక్క లేయర్ చేసుంటే కూడా బాగానే ఉండేది. సో లెట్స్ ట్రై. షూర్ షెఫ్. ఫ్లేవర్స్ బాగున్నాయి. ఆ ఐస్ క్రీము, ఆ క్రంబుల్ టెక్స్చర్ బాగుంది. ప్రెజెంటేషన్ కొంచెం మీరు కొంచెం కష్టపడి ఉంటే నేనైతే ఏప్రిల్ తీసి ఇచ్చేవాడిని, కానీ నాకు ఆ కష్టంలో కొంచెం తక్కువ అనిపించింది. కాబట్టి షెఫ్స్. సో నీతు గారు, మీ డిష్లో స్పంజ్ మాయిస్ట్గానే ఉంది, ఐస్ క్రీమ్ బాగుంది,
నాకు చాక్లెట్ ఇంకొంచెం ఉండాలి అనిపించింది. ఓకే. ఎందుకంటే చాక్లెట్ అండ్ ఆరెంజ్ క్లాసిక్ కాంబినేషన్. అండ్ ఆ ఆరెంజ్ జెస్ట్ని మీరు కొంచెం కంట్రోల్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. టెక్స్చర్స్ బాగుంది, మీరు చేసిన టెక్నిక్స్ బాగుంది, రైస్ ఫ్లవర్తో ఏం చేశారో అది కూడా బాగుంది. సో ఫ్లేవర్స్లో ఒక్కొక్కసారి ప్యాలెట్లో ఇట్ షుడ్ డాన్స్ అని చెప్తాం కదా, సో అది కొంచెం మిస్ అయింది అనుకుంటున్నా. ఓకే, సో చాలా బాగుంది, ఐ లైక్ ఇట్. సో తీసుకెళ్ళండి, ఆల్ ది బెస్ట్. షెఫ్స్ చెప్పినట్టు ఈ ప్రెజెంటేషన్లో నేను కొంచెం ఏమైనా తక్కువ చేశానో అని అనిపించింది. ఈ నేమ్ ఏప్రాన్ నాకు వస్తుందా లేదా అని కొంచెం టెన్షన్గా ఉంది. మైండ్లో ఏమేమో నడుస్తుంది ఇప్పుడు. మీ అందరికీ ఈ ఏప్రన్ ఎంత ఇంపార్టెంటో మాకు కూడా తెలుసు. అందులో మాస్టర్ షెఫ్ కిచెన్లో మన పేరుతో ఉన్న ఏప్రన్ వేసుకోవడం చాలా చాలా ప్రౌడ్ మూమెంట్. నెక్స్ట్ హోమ్ కుక్ అమ్జద్ లాలా, మీ డిష్ తీసుకొని రండి. సో అమ్జద్ గారు, Yes. మీ డిష్ గురించి చెప్పండి. నా డిష్ జర్దా పూరితో అఖ్రోట్ ఖీర్. సో ఈ డిష్ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డిష్ ఇన్స్పిరేషన్ నా అమ్మతోనే వచ్చింది. అమ్మ పోయిన తర్వాత నేను రిమెంబర్ చేస్తాను అది డిష్ నా అమ్మ యూస్ టు డూ దిస్. సో రీకన్స్ట్రక్ట్ చేశాను, అరబిక్ ఫ్లేవర్ కూడా యాడ్ చేశాను. అందులో మైల్డ్గా స్వీట్నెస్ మైల్డ్గా ఉంది. ఓకే, ఆల్మోస్ట్ లాస్ట్ రెసిపీ రీఇంట్రడ్యూస్ చేయాలనుకో అని నా థాట్. అమ్జద్ లాలా, ఇప్పుడు ప్రెజెంటేషన్కి వస్తే మనం ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళామనుకోండి, ఎంట్రీలోనే మనకి ఒక ప్లేట్ తీసుకొచ్చి ఇలా ఆర్తి అలా పెడతారు, అలా ఉంది కదా. ప్రెజెంటేషన్ ఓకే ఓకే అయినా మీ టేస్ట్ ఈరోజు మీకు ఏప్రిల్ తెప్పిస్తుందో లేదో చూద్దాం. సో టేస్ట్ చేసేద్దామా? అమ్జద్, పూరీలో రైస్ స్టఫ్ చేసినప్పుడు ఆ రైస్ వేరేగా ప్లేట్ చేసే అవసరం లేదు. మీ థాట్స్ ఏంటి దాని గురించి? నా థాట్స్ ఇందులో ఏమంటే ఆ జర్దాని ఎక్కువగా తిని ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయడానికి సెపరేట్గా చేశాను. అమ్జద్ లాలా గారు, నువ్వు వంట చేయగలవని నాకు నమ్మకం ఉన్నా ప్రెజెంటేషన్లో చేయగలవా లేదా అని మరీ మరీ మీకు ప్రెజెంటేషన్ 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 అని చెప్పాను. గుర్తుగా ఉంది, కానీ అది గుర్తు పెట్టుకున్నట్టుగా నాకు అనిపట్లేదు ఈ ప్రెజెంటేషన్ చూస్తే. ఇంకొకటి, మన జర్దా రైస్ అదొక స్పెషాలిటీ. ఎందుకంటే మనం బిర్యానీ కూడా బాస్మతి రైస్తో చేస్తాం, జర్దా రైస్ కూడా బాస్మతితో చేస్తాం. జర్దా రైస్లో ఒక పాయింట్ వరకు కుక్ చేసి షుగర్ సిరప్ లేకపోతే దాంట్లో ఒక కన్సిస్టెన్సీగా తీసి పోసి దాన్ని మళ్ళీ స్లోగా కుక్ చేస్తే ప్రతి మితుకు పలుకులుగా ఉంటుంది, ఫుల్గా కుక్ అవుతుంది, అలాగే ఆ స్వీట్నెస్ కూడా వస్తుంది. సో జర్దా రైస్ కుక్ చేయడం అనేది ఒక ఆర్ట్. సో మీ డిష్ టేస్ట్ గురించి వస్తే ఆ అక్రోట్ కి కీర్ చాలా బాగుంది, బ్యాలెన్స్గా ఉంది, ఎక్కువ స్వీట్గా లేదు. ఆ వాల్నట్ ఫ్లేవర్, ఆ ఖీర్ టెక్స్చర్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. జర్దా అంటే ముగ్లై కోర్స్లో ఒక స్వీట్ డిష్. మీరు ఆ సాఫ్రన్ నాకు ఎక్కడో ఎక్కువ అయింది అనిపించింది. మీ డిష్కి వస్తే జర్దా డ్రై అయ్యింది, మీకు తిన్నప్పుడు డ్రైనెస్ ఫీల్ అవుతోంది. పూరి స్టఫ్డ్ విత్ జర్దా, పూరి బయట బాగానే ఉంది, పూరి ఇప్పటికి కూడా సాఫ్ట్గా ఉంది చూడండి, కానీ లోపల తిన్నప్పుడు జర్దా అది డ్రైనెస్ తెలుస్తోంది. ఇవాళ మీరు చేసింది ఇది స్టార్ ఐటమ్. థ్యాంక్ యూ. మాస్టర్ షెఫ్, ఈ ఏప్రిన్, మీ పేరున్న ఏప్రిన్ ఎందుకు ఇంపార్టెంట్? మాస్టర్ షెఫ్ ఒక మంచి ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్తోనే నేను
ఓల్డ్ డిషెస్ ట్రెడిషనల్ డిషెస్కి న్యూ ఫార్మాట్లో కొంచెం చేంజెస్ చేసి కొంచెం ఇన్నోవేషన్ చేసి అది ప్రజెంట్ చేయాలని అది నా డ్రీమ్. మేమంటుంది 3 పిల్లర్స్ అడుగుతున్నాం. ఒకటి, టేస్ట్ మీకు వస్తోంది, సో ఇన్నోవేషన్ కూడా మీకు ఉంది ప్రజెంటేషన్ మీద. తప్పకుండా మీరు కొంచెం కష్టపడితే నేను ఇంప్రూవ్ చేస్తాను సార్. ఆల్ ద బెస్ట్. పూర్తి ఎపిసోడ్స్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.